వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఏమనుకోద్దండి. అన్నీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కరదంట అయితే చేయబోతున్నాము. ఇప్పుడైతే దానికి కావాల్సిన ఒక కప్పు, దీని నిండా అయితే కప్పు దీని నిండా తీసుకున్నాం కదా, దీని నిండా అయితే పప్పులు తీసుకున్నాం అనమాట. ఇప్పుడు బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. కరదంటు పాతకాలం నాటి వంటకం అన్నమాట. మెత్తగా పట్టుకోవాలి. ఇది పని ఇప్పుడైతే మెత్తగా, అంటే మీ ఊర్లోనే కదా, ఇప్పుడైతే మెత్తగా అయితే అయ్యింది. దీన్ని వచ్చేసి జల్లెడ పట్టుకోవాలా, జల్లెడ అయితే పట్టుకుందాం. ఇప్పుడు మా అమ్మకి బస్సులో ఇస్తుంది దీన్ని. అంటే మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, మేము అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం లేండి. ఇప్పుడైతే దీన్ని జల్లెడ అయితే పట్టుకోవాలి. మా ఇంట్లో ఇంకా ఇక్కడ వచ్చినామంటే అల్లరే ఎక్కువ ఉంటుంది, సౌండ్ వేరే సౌండే ఎక్కువ ఉంటుంది. దీన్ని మెత్తగా పట్టుకొని అయితే జల్లెడ పట్టుకోవాలి. కర్రదంటే మేము కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము, మరి వస్తుందో ఫెయిల్ అయిపోతుందో తెలీదు. అనే గుర్తుంటుంది. జల్లెడ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు అప్పుడు కాలంలో చేస్తాం మా ఆయన. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈరోజు ఇంకా మేమిద్దరం అయితే కనపడబోదిన ఆడపడచ్చు కరదంటు స్వీట్ ఎలా చేయబోతుందేమో ఇద్దరం, మాకైతే తెలియదు. ఏది వస్తుందో పర్ఫెక్ట్గా, మరి లేదో చూడాలి. ఎప్పుడైతే చేయలేదు. ఇదైతే మెత్తగా మేము పట్టేసుకుందాము. ఇప్పుడైతే మెత్తగా అయితే పట్టేసుకున్నాము. ఒక కప్పు అయితే తీసుకున్నాము. ఒక కప్పుకి ఒక కప్పు చక్కెర కదా, ఒక కప్పు చక్కెర. ఏమో చూద్దాం సక్సెస్ అవుతుందో లేదో. మొత్తానికి అయితే ఇంక తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒకరు మిక్సీ పట్టడం, ఒకరు స్టార్ట్ చేయడం. ఇంకా మా వదిన అయితే అక్కడ సామాన్లు కడుగుతుంది. ఒక కప్పు పప్పులకి ఒక కప్పు చక్కెర ఎక్కువ. ఇప్పుడైతే చక్కెర మునిగేటంటే వాటర్. మళ్ళీ ఇది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. ఇద్దరికి రాదు, చాలా ఇద్దరికి రాదు. సక్సెస్ అవుతుందో లేదు, గంట లేదు. ఎవరు ఈ చక్కెర కరిగే వరకు పాకం కావాలా? నూరుగులాగా వస్తుంది కదా అదే. బాగా ఉడకాలన్నమాట. ఇది రానివంటే ఇట్లా ఉంటుంది చూడండి. ఒక పక్క మేము సామాన్లు కడుక్కుంటే ఒక పక్క ఇదైతే పెట్టేసాము. లేట్ అయిందంటే గుడికి వెళ్ళైతే వెళ్ళేసి వచ్చైతే ఇంకా స్టార్ట్ చేసేసాం. కరగలేదు ఉంటుంది చూడు, మీ అమ్మాయి చేసినట్టు చూడుకో జిప్పులు ఏమన్నా. పాడేస్తాను సైడ్కి ఉందే డబ్బాలో. కొబ్బరి తింటున్నాను. అరుపులు ఎక్కువ ఉన్నాయి మా ఇంట్లో. ఇదైతే ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం ఇలాచి ఉంటే వేసుకోవచ్చు. ఇది కొంచెం కొంచెం పిండి వేసుకొని అయితే కలుపుకుందాం. మొత్తం ఒకేసారి వేసుకోవాలి, కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. స్మెల్లా ఏమో నాకైతే తెలియదు. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. వేడిగా ఉంటుంది.
ఇలాచి ఉంటే ఇలా చేసుకోవచ్చు. మాతో ప్రస్తుతం పెద్ద ప్రయోగం అయితే చేస్తున్నాను. ఓ ప్లేట్ కదా ఉయ్యాల. నెయ్యి ఉందా? ఉంటే నెయ్యి పూసేసుకొని ఒక ప్లేట్ మీద అయితే వేసుకుందాం. ఇప్పుడు గట్టిగా అవుతుంది అప్పుడే. ఎండు కొబ్బరి పైన మరి ఇది సక్సెస్ అయిందో లేదో తెలియదు. పీస్లు అది కొబ్బరి వాళ్ళు జోరుగా ఉండే నిజమంటే ఇంకా నీళ్ళు వేసింటే బాగుంటుండే. కొంచెం అయితే ఇంకా చల్లారిందంటే కొంచెం కట్ చేసుకోవాలి. అది సక్సెస్ అయింది తెలుసు. ఇప్పుడైతే పీసెస్ లాగా అయితే తీసేసుకోవచ్చు. లాస్ట్ వచ్చినాయా ఇట్లా పీసెస్ సక్సెస్ అయితే ఉండరా. ఇప్పుడైతే మొత్తానికి అయితే సక్సెస్ అయిపోయింది. పీసెస్ బాగా వచ్చినాయి. కాకపోతే కొంచెం ఇంకా వాటర్ ఎక్కువ వేసింటే అయినా మొత్తానికి అయితే సక్సెస్ చేసాను. పీసెస్ డైమండ్ షేప్ తీగ సక్సెస్ చేసాం రా. స్వీట్ అయితే మొత్తానికైతే ఏమిది కరదంట్ అయితే సక్సెస్ అయితే చేసినాము. ఒకటి కొంచెం పిండి పట్టేది మా వదిన చేసింది, నేను సగం సగం అనమాట. చాలా బాగా వచ్చినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. టేస్ట్ మటుకు చాలా బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.